మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువు నా వ్రాలుము, దైవాత్మారము నా తనువు నా వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చిరివసింపుము, నా జీవమంతయు నీతో నిండా చిరివసింపుము. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యం పఠించుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దైవ భక్తి చాలండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి అంటే సంతృప్తి, సహితమైన అంటే సంతృప్తి చెందినటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కనుక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్న ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాట, మన భక్తిలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. దీని అర్థం ఏంటంటే మనం ఏదైతే దేవుని భక్తి అంటున్నామో ఆ భక్తికి మన మనస్సు సాటిస్ఫై అవుతుందా లేదా, సంతృప్తి చెందుతుందా లేదా, మనం ఫుల్ మీల్స్ తింటే ఆకలి తీరుతుందా, హాఫ్ మీల్స్ తింటే ఆకలి తీరుతుందా? ఫుల్ మీల్స్ తింటేనే ఏమవుతుంది, ఆకలి అనేది తీరుతుంది. కనుక తెల్లవారుజామున టీ కప్పుడు తాగితే బాగుంటుందా, లేకపోతే అడుగున కొంచెం ఉండిపోయిన తాగితే బాగుంటుందా? ప్రతిదానికి కూడా ఒక పర్ఫెక్షన్ అనేది, సంపూర్ణం అనేది మనం చూస్తున్నాం. సంపూర్ణమైనటువంటి దైవభక్తి, సంతుష్టి అయిన దైవభక్తి ఒకటే. దైవభక్తిలో ఏముండాలి? సంపూర్ణత ఉండాలి. సంపూర్ణత ఉంటేనే సంతుష్టి చెందుతాం. సంపూర్ణం లేకపోతే ఏం లేదు, సంతృప్తి అనేది ఉండదు. ఏ పనైనా సరే, ఇప్పుడు మనం పని చేసినప్పుడు కొంతమంది ఇల్లు కట్టేస్తారు, సున్నాలేరు, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఎంత పెద్ద ఇల్లు కట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెయింట్ వేయడానికి ₹1,00,000 ఖర్చు అవుతుందని ఏం చేస్తారు? వేయడం మానేస్తారు. ఇప్పుడు ఇల్లు డిజైన్ అయితే బాగుంది కానీ లుక్ బాగాలేదండి అని ఎంతమంది ఏం చేస్తుంటారు? బాగా కట్టారు కానీ పెయింట్లు ఎత్తే బాగుంటుంది అని అంటారా లేదా? అలాగే మన జీవితంలో కూడా దైవభక్తిలో భక్తి అయితే ఉంది కానీ ఏం లేదు, సంపూర్ణమైనటువంటి దైవభక్తి లేదు, కంప్లీట్ అయినటువంటి దైవభక్తి లేదు, సాటిస్ఫాక్షన్ పొందినటువంటి దైవభక్తి లేదు. కనుక భక్తి సాధన ఏం చెప్పండి మనకి ఈరోజు అంశం ఏంటి? భక్తి సాధన. అది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి సాధన. అది గొప్ప లాభ సాధనమై ఉన్నది. సాధనం అంటే ఏంటి? సాధించడం. సాధనం అంటే ఏంటండి? ప్రాక్టీస్ చేసి కైవసం చేసుకోవడం, అభ్యాసం చేసి పొందుకోవడం. ఇప్పుడు ఏదైనా ఒక చదువు కానీ ఏదైనా సరే అభ్యాసం చేస్తాం. అభ్యాసం ద్వారా ఏమొస్తుంది? విద్య వస్తుంది. ఏ విద్య రావాలని, ఇప్పుడు క్యాష్యూ నేర్చుకోవాలనుకుంటున్నాం, మాస్టర్ గారు ఏం చేస్తారు? కీ నోట్స్ చెప్తారన్నమాట. బాబు సరిగమల్లో 7 సప్తస్వరాలు ఉన్నాయి, ఈ సప్తస్వరాల్లో ఆరోహణం అవరోహణం అని 2 రకాలు ఉంటాయి. ఆరోహణం అవరోహణం సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు మిగతా రాగాలను ఏం చేయొచ్చు, నువ్వు ఈజీగా దాన్ని పట్టుకోవచ్చు అని చెప్తారు. చెప్పి ఒక రాగం అనేది మోగించి మనకు చూపిస్తారు. దీన్ని నువ్వు రోజు ఏం చెయ్యు, హ్యాండ్స్ ఫ్రీ అవ్వడానికి సాధన చేయమంటాడు. దాన్ని మనము ఒక పావుగంట చేసి చేతుల్లో పడుతున్న పక్కన పడేసాం అనుకోండి, ఆ సాధన సంసిద్ధి చెంది విద్య వస్తుందో మనకి రాదు. అంటే రోజు ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు వస్తుంది, లేకపోతే ఏం రాదు, మన చేతికి అది అందదు, మన జ్ఞానానికి అది అందదు, మనం దాన్ని అందుకోలేం. అలాగే దైవభక్తి గొప్ప లాభ సాధనం ఎప్పుడు అవుతుందంటే
సంతృప్తి చెందినటువంటి మన మనస్సు, మన ఆత్మ, మన జీవము దేవుని యొక్క దైవభక్తులు ఏం పొందాలా? సంతృప్తి చెందాల. ఆ సంతృప్తి చెందితేనే, ఆత్మ సంతృప్తి చెందితేనే దైవభక్తి గొప్ప లాభసాధకం అవుతుంది. లేకపోతే అవుదు. అంటే ఏ రోజైతే మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా నీవు కరెక్ట్గా ఉన్నావు అని సర్టిఫికేషన్ ఇస్తుందో ఆ రోజు మనం ఏమైనట్టు అంటే దైవభక్తిలో గెలిచిన వారం అవుతాం. దేవుని మనం సొంతం చేసుకున్న వారం అవుతాం. దైవరాజ్యానికి మనం అర్హత పొందిన వారము అవుతాం. జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డైన సంతృప్తి చెందుతాం. కనుక అటువంటి సంతృప్తి మనలోనికి రావాలి అంటే ఏం చేయాలా? సాధన చేయాలా, ప్రాక్టీస్. ఏం చేయాలండి? ప్రాక్టీస్ అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? రోజు బైబిల్ చదవాలా? కాదు. ప్రాక్టీస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేశారో అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఏం చేశారు యేసు ప్రభువారు? లోకానికి వచ్చి సువార్త ప్రకటించారు. కష్టం ఉందా లేదా అతనికి? ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్ర ప్రకారము దాన్ని తప్ప వేరొక నమ్మరు ఎవరు కూడా. ఎందుకంటే ఖండితంగా ఆజ్ఞాపించబడింది అక్కడ. వేరొక దేవుని ఏం చేయకూడదు? మీరు పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. మోషే ధర్మశాస్త్రము అనేసరికి అక్కడ మోషే గారు ఏం చెప్పారో అదే. దానికి మించి వేరే దానికి ఏం చేయరు, ఎవరు కూడా కన్వర్ట్ అవ్వరు, మారరు. యూదులైన వారు విమర్శిస్తే ఒప్పుకోరు. అసలు మోషే ధర్మశాస్త్రాన్ని ఏం చేయకూడదు? విమర్శించకూడదు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే అంగీకరిస్తారు, లేకపోతే ఏం చేస్తారు? తృణీకరిస్తారు. యేసుప్రభువు వారు స్వస్థత చేశారు శనివారం రోజు. దాని తప్పు పట్టారు. ఇతరు ఏ పని చేయకూడదు అంటే ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఈ పని చేయకూడదు. అంటే స్వస్థపరచడం అనేది దేవుని పని అవుతుంది కానీ లోకం పని కాదు కదా అది. యేసుప్రభువు అందుకే ప్రత్యుత్తరం, ఒక ఎద్దో గాడిదో గోతులో పడిపోద్దురా శనివారం రోజు, చచ్చిపోద్దా, చంపేస్తారు దాన్ని. నువ్వు ఏ చెడ్డ పని చెయ్యొద్దు ఆ రోజు, మంచి పని చెయ్యి. అర్థం ఏంటి అంటే వాళ్ళకి అర్థం కాల. విశ్రాంతి దినమందు పరిశుద్ధంగా దాన్ని ఆచరించండి అన్నాడు. ఆచరించడం అంటే ఏంటి? ఏదో ఒకటి చేయమని అర్థం. ఆచరించడం అంటే అర్థం ఏంటి? నువ్వు లోక పనుల్లో కాకుండా నా పనిలో ఉండు. యేసుప్రభువు చేసి చూపించారు. అది ఆ రోజే స్వస్థత చేసి దైవ కార్యాన్ని చేశారు. ఆ రోజే ఆయన సినగోగులో సమకూడి వాక్యాన్ని బోధించారు. చేయాల్సిన పని అది. ఒకరికొకరు కూర్చొని అరే ఏ పని చేయకుండా దేవుడి కోసం మాట్లాడుకోండి, పదాజ్ఞ కోసం మాట్లాడుకుని ఎవరు వద్దన్నారు? దేవుడు వద్దన్నాడా? శనివారం పరిశుద్ధంగా ఆచరించండి అంటే ఆ రోజు సృష్టి అంతటిని దేవుడు ఎలా చేశాడో మాట్లాడుకోండి, మంచి విషయాలు మాట్లాడుకోండి. అందరూ కూర్చొని దేవుడి గురించి సంగతులు మాట్లాడు, దైవ ప్రార్థన చెయ్యండి. అందుకని ఆ రోజు ఇస్తే అయితే దేవుడు ఇచ్చిందని కూడా సంపూర్ణంగా, పూర్తిగా, విపులంగా, క్లియర్ కట్గా ఏం చేయరు, చెప్పరు. మనం అర్థం చేసుకోవాలి. మన బుర్రకే తట్టదు ఆ మాట. దేవుడు చెప్పింది పరిశుద్ధంగా దాన్ని ఏం చేయండి? ఆచరించవలను. ఎవరు ఏ పని లోక పనులు చెయ్యొద్దు కానీ అని వదిలేశారు అక్కడ. ఇక వాళ్ళ మనసుకు తట్టాలి. అది ఎవరి మనసు తట్టాలా? మనిషికి రావాలా? అరే నేను ఒకటి పరిశుద్ధంగా ఆచరించండి అంటే వీళ్ళు ఎలా ఆచరిస్తారో చూద్దామని అనుకున్నారు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అంటే ఆ రోజు తిని దొంగన్నారు. మరి అలాంటప్పుడు తినడం కూడా మానేయాలి కదా. తినడం కూడా ఒక పనే కదండి. అంట్లు తోమడం కూడా ఒక పనే కదా. బట్టలు ఉతకడం కూడా పనే కదా. అన్ని పనులే కదా అవన్నీ. ఇంటి పనులు, వంటి పనులు అన్నీ చేసుకుంటున్నారు. మరి దేవుడు పని చేస్తే తప్ప? యేసుప్రభువు చేసిన పని ఏంటి? స్వస్థపరిచారు, దాన్ని తప్పు పట్టారు. కనుక యేసుప్రభువు చెప్పిన ప్రతిదానికి తప్పు పడుతూనే ఆ రోజుల్లో చాలా వ్యతిరేకత అనేది ప్రభు మీద వారు కలిగి ఉన్నారు. ప్రభు అంటారు ఈ రోజుల్లో కూడా అదే ఉంది. నన్ను మోసుకొని మీరు ఎక్కడికైనా వెళ్తే ఎవ్వరు మిమ్మల్ని లెక్క చేయరు. కానీ ఈరోజు యేసుప్రభువుని మోసుకొని వెళ్ళిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎక్కడండి? క్రైస్తవుల్లో. అన్యుల్లోకి వెళ్ళమనండి, దాన్ని తగిలేస్తారు. ఎవరిలో లేదు గౌరవం అంటే క్రీస్తును నమ్మని వారి దగ్గరికి వెళ్తే కొడతారు. క్రీస్తుని నమ్మిన వారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? గౌరవిస్తారు. క్రీస్తుని నమ్మిన వారు అందరూ గౌరవించరండి. మళ్ళీ అందులో పర్టికులర్ గ్రూప్ ఉంటుంది అన్నమాట. ఆ గ్రూప్ ఏం చేస్తారు? గౌరవిస్తారు.
కనుక ఈ విధంగా మనం చూసినట్టయితే దేవుని యొక్క దైవ భక్తి అనేది దేవుడు మెచ్చినట్టు చేస్తేనే అది దైవభక్తి. మనిషికి నచ్చినట్టు చేస్తే అది నీ భక్తి. స్వభక్తి అంటారు, సొంత భక్తి అన్నమాట. అది ఏం చెప్పండి? సొంత భక్తి. సొంత ఆత్మను, సొంత శక్తిని ఆధారం చేసుకుంటే దైవభక్తి అవదు. అందుకనే చక్కగా దేవదాసయ్య గారు రాశారు, సొంత శక్తితోను యేసు, సొంత శక్తి చించిన విభుని ఎరిగి చూడలేను, ఎంతగనాలో చించిన విభుని ఎరిగి చూడలేను, సొంత శక్తితోను సొంత శక్తితోను యేసు చేరలేను, నేనెంతగా ప్రభుని కలుసుకొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలుసుకొని చెంత చేరలేను. కనుక సొంత బుద్ధి, సొంత జ్ఞానంతో దేవుని మనం సాటిస్ఫై చేయలేము. సొంత ఆత్మతో దేవుని మనము చేరుకోలేము. సొంత ఆత్మతో కానీ, సొంత బుద్ధితో కానీ, సొంత శక్తితో కానీ, సొంత జ్ఞానంతో కానీ దేవుని మనం ఏం చేయలేము, ఎరగడం కానీ, తెలుసుకోవడం కానీ, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండడం కానీ అవ్వదు. కనుక ఎవరి శక్తి అవసరం మనకి అంటే దైవాత్మ ప్రేరణ అవసరం, దైవాత్మ చెప్పినట్టుగా నడుచుకోవడం అవసరం, దైవ ప్రేరేపణ కలిగి ఉండడం అనేది అవసరం. కనుక సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి అంటే ఏ సాధన చేస్తే, ఎలా సాధన చేస్తే ఇది మనకి సొంతం అవుతుంది అని అంటే, ఒకటి తెలుసుకోవాలా. ఏం చేయాలి చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవాలా. రెండు, తెలుసుకున్న దాన్ని అమలుపరుచుకోవాలి. అంటే ఏంటి? ఆచరణలోకి తీసుకురావాలా. ఆచరణలోనికి తీసుకొచ్చింది అనుభవంలోనికి వెళ్తుంది. అంటే ఆచరణ నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? అనుభవంలోనికి వెళ్తాం. అనుభవంలో నుంచి ఒక డెస్టినీ, అంటే ఇక మనకి అది హ్యాబిచువల్గా, అద్భుతంగా మనకు మన అంతర్లీనం అయిపోద్ది. అంటే ఆ దైవభక్తి మనలోనికి వచ్చేస్తుంది. ఒక విషయం ఏదైనా అలవాటు చేసుకుంటేనే వస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న తప్పులు చేసిన వాడు పెద్ద పెద్ద తప్పులు చేయడానికి ఆవిష్కారము ఉంటుంది. చిన్నప్పుడే మనం ఆపలేదు అనుకోండి, అవి ఏమైపోయి పరిపక్వమై పెద్దవిగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోనికి ఎలకలు, బద్దెంకలు, బల్లులు వస్తున్నాయి అనుకోండి. ఒకటి వచ్చింది, దాన్ని ఏం అనలేదు, అది వెళ్ళి జట్టుకి ఇంకోటి తీసుకొస్తుంది, అయినా ఏమనలా. రోజుకి ఏం లేకపోయినా ఒక 10 వస్తాయి. అప్పుడు ఏమవుతుంది మనకి? అంటే ఒకటి వచ్చినప్పుడు నువ్వు వదిలేసావు కనుక రెండోది తీసుకొచ్చింది, 2 ఉన్నా వదిలేసావు కానీ 3వది వచ్చింది. అలాగే ఒకటి తర్వాత ఒకటి ఏం చేస్తాయి? దొంటెట్టుకొని వస్తూనే ఉంటాయి. అలాగే తప్పులు కూడా ఒకటి చేసాం కనుక ఒక మైనస్ నుంచి ఇంకో మైనస్, ఇంకో మైనస్ నుంచి ఇంకో మైనస్, మైనస్లు అవుతూ ఉంటే 0 అవుతాం తప్ప ఏమవుదాం మనం? హీరో అవడం అనేది కష్టం. భక్తిలో మెట్టు మెట్టు ఎక్కాలే కానీ ఏం చేయకూడదు? మెట్టు దిక్కకూడదు. అంటే ఒకటి ప్రార్థన శక్తి మనం కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి అంటే ఎలా వస్తుంది అంటే, ప్రార్థన చేసే శక్తి పుట్టాల. ప్రార్థన చేస్తే ఏం పుట్టాలా? శక్తి కలగాలి అంటే అంతరాత్మతో ప్రార్థన చేయాలి. ఉచ్చరింప సఖ్యము కానీ ఆత్మ మన యందు కలిగి ఉంటూ ఏం చేస్తారు? మూలుగులతో ప్రార్థన చేస్తారు. అంటే ఆత్మలో మూలుగు ప్రార్థన అనేది మనకి అవసరం. కనుక అన్న ప్రార్థన చేస్తుంది. ఆత్మ కుమ్మరింపు ప్రార్థన ఆమెకి మేలు చేసింది. మన ఆత్మ కుమ్మరింపు ప్రార్థన చేయాలా?
తర్వాత ఆత్మ కుమ్మరింపు ప్రార్థన ద్వారానే అద్భుతాలు అనేవి జరుగుతాయి. కన్నీటి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. పశ్చాత్తాప ప్రార్థన వల్ల పాప ప్రాయశ్చిత్తము అవుతుంది, పరిశుద్ధపరచబడతాము. కనుక సమాధానం కొరకు ప్రార్థన చేస్తే సమాధానము కలుగుతుంది. దైవ శాంతి కోసం ప్రార్థన చేస్తే దైవ శాంతి కలుగుతుంది. దైవ లక్షణాల కోసం ప్రార్థన చేస్తే దైవ లక్షణాలు మనకి కలుగుతాయి. ఏది అవసరమో దేవుడి ద్వారా మనకి దానిని అడగాల. మన లోకంలో పొందుకునేవన్నీ కూడా అడిగితే కాదు, మనం చేస్తే వస్తాయి. ఏమంటే ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, దానికి ఒక 4 ఎక్కువ కష్టపడి 4 రాళ్ళు ఎక్కువ దాసి కొంటానంటే వస్తువు వస్తుందా రాదా? దానికి కూడా ప్రార్థన చేసి ప్రభా ఇవ్వు ప్రభా ఇవ్వు ప్రభా ఏమంటే 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు అయినా ఆ వస్తువు మన దగ్గరికి రాదు. చాలామంది ఈ కబుర్లు చెప్తూ ఉంటారు. దేవుడు ప్రార్థన చేసేస్తే నీకు ఇల్లు ఎత్తాడు, దేవుడు ప్రార్థన చేస్తే నీకు కారు ఎత్తాడు, దేవుడు ప్రార్థన చేస్తే నీకు బైక్ ఎత్తాడు. ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చాడని పర్లేదు, కానీ ఇస్తాడని చెప్పడం మాత్రం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నీ కష్టంతోనే నువ్వు తెచ్చుకుంటావు దాన్ని. నీకు ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు, నువ్వు కష్టపడి ఆహారం తింటావు అంటే నువ్వు కష్టపడి ఏదైనా సాధిస్తావు. నువ్వు కష్టపడితే సాధించలేదంటూ భూమి మీద ఏది కూడా లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. సాధ్యము అంటే అర్థం ఏంటి? నీ మీద నీకు నమ్మకంతో నువ్వు ఏ పని చేసినా అవుతుంది. అది దేవుడు చెప్పాడు అది. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతిదాని చిన్నదానికి పెద్దదానికి ఎవరి మీద ఆధారపడతాడు? దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు, ఆల్రెడీ ఇస్తాడు కాదు ఇచ్చేశాడు ఆయన. తీసుకోవడం లేట్ మంది, తీసుకోవడం లేట్ ఎవరిదండి? మంది. కనుక మనం ఎంత తొందరగా ఆలోచిస్తే అంత తొందరగా పనులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆలోచనలు లేటుగా వస్తాయి. ఆలోచనలు లేటుగా వస్తాయి. ఎందుకు వస్తాయి ఆలోచనలు లేటుగా అంటే కొన్ని పరిణామాల వలన, కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని ఇరకాటాల వలన ఏమొస్తాయంటే ఒక ఆలోచన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 15 సంవత్సరాల క్రితం మనందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అనే ఆలోచన వచ్చిందా? ఆలోచన రాలేదు, డబ్బులు లేవు, ఆ స్తోమత కూడా లేదు. కనుక ఏం చేయలేదు, ఆలోచన అనేది చేయలే. కాలము సంపూర్ణమైనప్పుడు, సమస్యలు మీద వచ్చినప్పుడు, దానికి తోడుగా దేవుడు దీవెన తోడు ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్గా పనులు జరిగాయి లేదా? స్టార్ట్ చేసాం, పని అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే టైం అనేది రావాలా, కలిసి వచ్చే కాలం అనేది రావాలంటే ఏం చేయాలా? చాలామంది సామెతగా వాడతారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటే. అది వాస్తవానికి జరగని పని. అది కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు ఎందుకు పుడతాడండి? పుట్టగానే నడుస్తాడా పిల్లోడు? అది సామెత వరకే. కానీ కలిసి వచ్చే కాలం వస్తే జరగాల్సిన పనులు నడుస్తాయి అన్నమాట. నీ పనులన్నీ ఏం చేస్తుంటాయి? నడుస్తాయి. కనుక టైం రావాలి. ప్రతిదానికి ఏం రావాలా? సమయములు, కాలములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆ సమయం ఆసన్నమైతే కానీ మన జీవితాల్లో జరగాల్సిన కార్యాలు జరగవు. కనుక దైవ భక్తి అనేది ఇప్పుడు మనం ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వారాలు, ఇంచుమించు కొన్ని సంవత్సరాలు, అంటే నాన్నగారు ఉన్న మొదలుకొని ఏమో 25 సంవత్సరాలు అవుతుందా, 25 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. మేము 25 సంవత్సరాలు. ఎందుకు మీరు బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు వస్తే ఏం నేర్చుకున్నారని మీరు ప్రశ్నించుకోండి. నేర్చుకున్నాము అని వస్తుంది, కానీ తక్కువ, చాలా తక్కువ. ఏం నేర్చుకున్నామంటే అంత ఇంతవే నేర్చుకున్నాం అనిపిస్తుంది. దాంట్లో కంప్లీట్గా సంపూర్ణత ఏమైనా ఉందా మనకి అంటే లేదు. బైబిల్ మహాసముద్రం, దాంట్లో సంపూర్ణ నేర్చుకోవడం అనేది ఎవరితో కూడా కాదు. కనుక మనలో అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చిందంటే మార్పు అయితే వచ్చింది. ఫిజికల్ చేంజెస్, స్పిరిచువల్ చేంజెస్ అనేది మరి ఎంతవరకు వచ్చిందో ప్రతి వారి మనస్సాక్షికి తెలుస్తుంది. అంటే నేను ఆత్మీయంగా ఎంత మారాను, నాలో ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎన్ని డివైన్ క్వాలిటీస్ నాలో డెవలప్మెంట్ అయ్యాయి అనేది నా మనసుకి తెలుస్తుంది, మీ మనసుకి మీకు తెలుస్తుంది. కనుక ఎవరి మనసుకి వాళ్ళు ఏం చేసుకోవాలంటే, నేను బాప్తిసం తీసుకున్నాం, లేకపోతే దేవుని నమ్ముకున్నాం, లేకపోతే దేవుని తెలుసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోవాలంటే ఈరోజు సంతృష్టి సహితమైన దైవభక్తి కనుక మీ దైవభక్తికి పరీక్ష పెట్టుకోండి. మీరు అంటే పరీక్ష అంటే స్వపరీక్ష చేసుకోండి. స్వపరీక్ష ఎలా చేసుకోవాలంటే, అంతకుముందు మీకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ అలవాట్లు నేను మానుకుంటా వచ్చాను,
ఏవి మానుకుంటా వచ్చాను. ఇప్పుడు సంపూర్ణంగా మానేసి కొత్తవి ఏమి నేర్చుకున్నాను, వాటిని ఎలా అనుసరిస్తున్నాను అని వాటి మీద ఏం చేయండి, సెర్చ్ చేసుకోండి. మీ మనసు అంటే మీరే ప్రశ్న వేసుకుంటే ఏం చేయండి, ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి లేకపోతే ఒక బుక్ తీసుకొని ఏం రాస్తారు, మీ బర్త్ డేట్ రాసినట్టుగా దేవుణ్ణి ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకున్న రోజు అనేది డేట్ గుర్తుంటే ఏం చేయండి, డేట్ రాసుకోండి. ఈరోజు డేట్ ఎంతో ఈరోజు కూడా రాసుకోండి. హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు నడిచింది, బైబిల్లో నాకు 66 పుస్తకాల్లో ఏం తెలుసు. ఫస్ట్ ప్రశ్న, 66 పుస్తకాల్లో నాకు కొన్ని పుస్తకాలు మాత్రమే అవగాహన ఉంది, రాసేసుకోండి. ఎస్, నాకు కొన్ని ఉన్నాయి, పూర్తిగా బైబిల్ని చదవలేదు అంటే పూర్తిగా బైబిల్ నేను చదవలేదు అంటే ఏవేవైతే మైనస్ పాయింట్, మైనస్ ఒక పక్క రాసుకొని మైనస్లు అన్నీ రాయండి. దేవుడు నమ్ముకున్న తర్వాత మైనస్లు ఏంటి, దేవుని నమ్మిన తర్వాత ప్లస్లు ఏంటి రాసుకున్న తర్వాత వీటిని ఏం చేయండి, కంపేర్ చేసుకొని సరి చూసుకొని ఇప్పుడు నేనేం చేయాలా, ఇది సాధన అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేయాలనే సాధన. అంటే ఇప్పుడు నేను బైబిల్ సంపూర్ణంగా చదవలేదు కనుక నేను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లేకపోతే పలానా 1వ తేదీ నుంచి నేను మొదలుపెట్టి మళ్ళీ ఆ నెల 1వ తేదీ వచ్చే సంవత్సరం వరకు 365 రోజులుగా నేను వేసుకొని రోజుకి ఒక 10 అధ్యాయాలు నేను ఏం చేస్తాను, చదవడం కాదు ధ్యానం చేస్తాను. 10 అధ్యాయాలు ఏం చేయాలా, ధ్యానం చేస్తాను అని ఏం చేయాలా మనసులో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి చదువుతారో లేదంటే చిన్న చిన్న పుస్తకాలు చదువుతారో, ఒక పుస్తకం చదువుతున్నాం అనుకో, చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి బైబిల్లో, ఎస్తేరు గ్రంథం అని, యోబు గ్రంథం పెద్దదిలే అండి, అలాగే యోవేలు గ్రంథం అని, ఇలాగ చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి. ఆ చిన్న పుస్తకాలు మలాకి గ్రంథము, హగ్గయి, ఇవన్నీ కూడా చిన్న పుస్తకాలు. వాటిని ఏం చేయండి, చిన్న పుస్తకాలు అని చెప్పి ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి, అది వేసుకొని ఆ పుస్తకంలో చదివిన తర్వాత ఆ బుక్లో ఏం చదివారో కీ పాయింట్స్ రాసుకోండి. ఏం రాయాలా, కీ పాయింట్స్ రాసుకొని ఈ పుస్తకం చదవడం వలన నాకు కలిగిన జ్ఞానోదయం ఏంటి అనేది కిందకు వచ్చిన తర్వాత ఒకటి రాసుకోండి. ఏంటంటే ఈ అధ్యాయంలో లేకపోతే ఈ పుస్తకంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఉద్దేశించి ఫలానా విషయాన్ని తెలియపరిచినప్పుడు ఫలానా వ్యక్తులు వీటిని చెయ్యనొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని ప్రతీకార చర్య వీరి మీద ఇలా జరిగి ఇవో ఫలానా జరిగినప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మార్పు చెంది దేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఈ మేలు కలిగింది అని అన్నీ కూడా తెలుసుకొని రాసుకున్న తర్వాత మీరేమనుకోవాలంటే ఈ అధ్యాయాన్ని బట్టి నేను నా జీవితంలో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. నా జీవితంలో అలాగా నేను ఎప్పుడు నడిచినప్పుడు నాకు ఏం కలిగిందో అది రాసుకోండి. తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ పశ్చాత్తాపం చెందితే నాకు దేవుడు ఏ మేలు చేశాడు అని మీరు అప్లై చేసుకున్న అధ్యాయాన్ని మీరు రాసుకుంటే ప్రతి పుస్తకానికి మీ జీవితం లింక్ చేసుకొని చదివితే ఆ పుస్తకము ఆ ధ్యానం చేసిన బైబిల్లో ఉన్నది మీ మనసుకి ఎక్కేస్తుంది. అక్కడ అది ఎక్కడ ఏ అధ్యాయం ఎక్కడ ఉందో కూడా మీకు ఈజీగా ఏమైపోద్ది తెలిసిపోద్ది. ఒక 10 సంవత్సరాలు 10 ఇయర్స్లో బైబిల్ అంతా అలా కంప్లీట్ చేసి మీ జీవితానికి అన్వయించుకుంటే ఇది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఎప్పుడవుతుందంటే ఆ బైబిల్లో రాయబడినటువంటి భక్తుల జీవిత చరిత్రను బట్టి నీ జీవితం ఎలా మార్పు చెంది నీవు ఎలా పరిపక్వత చెంది దేవుడికి ఎలా సమీపస్తులయ్యావు అనేది నీవు రాసుకోవచ్చు. ఒక డైరీ, ఏంటి నేను ఇలా నుంచి ఇలా మారాను, మార్పు చెందిన తర్వాత మనను చూసిన వ్యక్తులు మన గురించి ఏమిస్తారండి, సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం అంటే మనం చెప్పుకునేది కాదు, మన గురించి 10 మంది చెప్పేది సాక్ష్యం. చాలా సందర్భాలు ఏమనుకుంటారంటే సాక్ష్యం అంటే సాక్ష్యము 10 మంది చెప్పుకోవాలి కానీ మనం సాక్ష్యం చెప్పకూడదు. చాలామంది సాక్ష్యం అంటే ఏం చెప్తాము, మేలు చేశారని సాక్ష్యం చెప్తాం. సాక్ష్యము అనేది ఎక్కడ చెప్పాలని బైబిల్లో యేసుప్రభువు చెప్తున్నారు అంటే కుష్ఠరోగి బాగుపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసయ్య, నీవు యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని కనపరుచుకొని యాజకునికి నీ దేహాన్ని కనపరుచుకొని సాక్ష్యార్థంగా ఏం చెయ్యు, కానుక డబ్బాలో వెయ్యు అన్నారు. అంటే ఎవరికి చెప్పాలి సాక్ష్యం అనేది, యాజకునికి చెప్పాల.
సాక్ష్యం చెప్తే, అయితే సాక్ష్యం పబ్లిక్లో ఎందుకు చెప్పిస్తున్నారు అంటే అన్యజనుల్లో విశ్వాసాన్ని కలిగించడం కోసం సాక్ష్యాలు చెప్తాను. కానీ ఈరోజు దొంగ సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఆకాశం నుంచి పడిపోతున్నాయి అని, డబ్బులు ఇసురుతున్నాడని దేవుడు, ఈరోజు పెద్ద ట్రోలింగ్ అవుతూ ఉంది. అంటే దేవుని నామము ప్రజలందరి మధ్యలో ఏమైపోతుందండి? దూషణ పాలు అవుతుంది. అలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి మరి వాళ్ళు నిజంగా క్రైస్తవులో, అన్యులో, లేకపోతే కావాలని కోరి బొట్లు చెరిపేసుకొని అలాగొచ్చి డ్రామాలు ఆడుతున్నారు అర్థం కావట్లేదు. కానీ కావాలని చేస్తున్నట్టుగానే ఉంది. ఏమంటే ఒక ఆవిడ అంటది, గ్యాస్ కొండ గురించి కూడా ప్రార్థన చేస్తాడట. ఏం ఇచ్చాడట? తెల్లారి గ్యాస్ కూడా వచ్చి గ్యాస్ ఇచ్చాడంట అండి. అది ఏసే ఇచ్చినాడు అని చెప్తున్నాడు. గ్యాస్ బుక్ చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. అవునా కదా? ప్రభువా గ్యాస్ అయిపోయింది ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంటండి? గ్యాస్ సిలిండర్ తీసుకొని ఇచ్చాడంట. పోనీ దేవుడు ప్రేరేపించి తీసుకొని ఇచ్చాడు. అది కూడా సాక్ష్యంలా చెప్తే ఏమైపోతుంది చెప్పండి జనాలకి? అక్కడ ఏఐ వచ్చింది కదా ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. యేసుప్రభు గ్యాస్ మోసుకొని వచ్చినట్టుగా వాళ్ళ ఇంటికాడ దించుతున్నట్టుగా ఏం వస్తుంది? వీడియో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి? సో ఇలాగన సాక్ష్యాలు చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కో సాక్ష్యాలు. ఇక చెప్పాలంటే దేవుని నామానికి ఎంత అపకీర్తి అంటే, స్వస్థతలు అద్భుతాలు దేవుడు చేయరని నేను అనట్లేదు, చేస్తారు. అది మనిషి విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కానీ చిన్నదానికి పెద్దదానికి యూట్యూబ్ ఛానల్లోని, చిన్నదానికి పెద్దదానికి టీవీ ఛానల్లోని, చిన్నదానికి పెద్దదానికి మొత్తం దండోరా వేసి లోకంలో ఉన్న జనాలందరినీ మోసం చేసేటట్టుగా చెప్తుంటే దేవునికి అవమానం కదా అది? ఎంత అపకీర్తి వస్తుంది? మహిమ కలగట్లేదు దేవుడికి. అది తీసుకున్నటువంటి శత్రు జనాంగం ఎవరైతే యేసుప్రభువు వారి మీద పగబట్టారో, క్రైస్తవుల మీద పగబట్టారో, వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ఏం చేస్తున్నారు? ఏమంటే యేసుప్రభువు వారికి గుట్టుగా చేశాడు. సో కుష్ఠరోగి ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఎవరితోనూ ఏమీయు చెప్పొద్దు సుమి అని ఆయనకు ఖండితంగా ఆజ్ఞాపిస్తే జరగని దానికి 10 మందిని మనుషులకి, మరి భజేంద్ర సింగ్ ఉన్నాడు కదా, ముంబై పంజాబ్లో ఉన్నాడు. మరి అతను వీడియో చూస్తే కొంతమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు అన్నమాట, యవన పిల్లలు, వాళ్ళు వెళ్ళి నాకు నోరు రావట్లేదు, నేను మోగదాన్ని, ప్రేయర్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? నోరు వచ్చింది అని చెప్తే వీళ్ళు ఊరుకుంటారా? మీడియా వాళ్ళు, యూట్యూబర్స్ ఊరుకుంటారా? ఎత్తుక్కుంటే వెళ్ళారు ఇంటికి. వెళ్ళి ఏమ్మా ఎందుకు అలా చెప్పారు, నీకు ఆల్రెడీ మీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మేము ప్రశ్నించాము, నీకు మాటలు వచ్చంట కదా, అక్కడికి వెళ్ళి మోగదానిలో ఎందుకు యాక్టింగ్ చేసావు, ఎందుకు చెప్పావు అంటే, అయ్యా మాకు బేదోళమి తినడానికి తినలేదు, అయితే ఇలాగ యాక్టింగ్ చేస్తే మాకు 2 కేజీలు బియ్యము అలాగే మాకు కూరగాయలు ఇస్తామన్నారు, అందుకని చెప్పి మేము వెళ్ళాము అని చెప్పినట్టు చెప్పి వచ్చామండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికి నా అవమానం చెప్పండి? 2 కేజీల బియ్యంకి మోగదానిలో యాక్టింగ్ చేస్తే ఆ భజేంద్ర సింగ్ అనేవాడు ఏం చేశాడు? అంటే ఇలాంటి వాళ్ళు జనాల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నారంటే మంద వెళ్తారు, వాక్యం ఉండదు, ఏముండదు అక్కడ, ఎంతసేపు అరుకులు కేకలు హల్లెలూయా ఇది తప్ప ఏముండదు అక్కడ. కానీ అక్కడికి ఏం చేస్తారు జనాలు? జీవం కలిగినట్టు దేవుడు మాటలు వినంటారంటే ఏం చేయరు? రారు, కూర్చోరు, వినరు, ఫాలో కారు. ఏంట్రా అంటే బాధ. ఆ దినాలు యేసుప్రభువు వారు కూడా నన్ను తిన్న రక్తం తాగంటే ఎవడు కూడా లేడు. అద్భుతాలు చేసినంతవరకు వెనకాల వెళ్ళారు, సూచక్రియలు చేసినంత వరకు వెళ్ళారు, రొట్లు ఇచ్చినంత వరకు వెళ్ళారు, శాప ఇచ్చినంత వరకు వెళ్ళారు. నన్ను తినండ్రా అంటే సార్ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఈరోజు నిజం చెప్తే ఎవరైనా అట్లా అంటే ఎలాంటి భక్తి అనేది ఎలా అయిపోయిందంటే స్వార్థపూరితమైనటువంటి భక్తిగా మారిపోయింది. కనుక ఈరోజు మళ్ళీ ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఏమంటే సంఘంలో యూట్యూబ్ ఛానల్లో మనం దశంభాగాల గురించి చెప్పకూడదు. ఎక్కడ చెప్పుకోవాలా? ఆఫ్ రికార్డులో చెప్పాలా? ఎవరికి? సంఘానికి చెప్పాలా. ఆఫ్ రికార్డులో ఏం చెప్పాలా? దశంభాగాల గురించి చెప్పాలా. ఎవరికి గురించి చెప్పాలా? ఇవ్వనోడి గురించి చెప్పాలంటే కొత్తగా వచ్చినోడు ఆల్రెడీ ఇచ్చినోడు చూసి ఆడి ఎవడో నేర్చుకుంటాడు, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ
లేదు. ఈవిడు మంద కాపరి, తన మంద తాలూకా పాలు తాగుతాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదైతే వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడో శ్రేష్టమైన దాంట్లో నుంచి వాళ్ళు ఇస్తాడు, సంఘ కాపరి దాంతో బతుకుతాడు. కానీ ఈరోజు యూట్యూబ్లో వాక్యాలు చెప్పేవాడు ఏంటంటే, ఊరందరూ సంఘాలు ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ సంఘమే. 1,00,000 మంది చూశారనుకోండి వ్యూస్, ఆ 1,00,000 మంది సంఘం అనుకుంటారు, వాళ్ళందరూ డబ్బులు అడుగుతారు. అది కరెక్ట్ అంటారా పద్ధతి? నువ్వు ఎక్కడో మూల కూర్చొని యూట్యూబ్లో వాకింగ్ చెప్పి ఫోన్ వాళ్ళు ఏమైనా ప్రేరేపింపబడి ఫోన్ చేసి, అయ్యగారు మరి మీ సేవ కోసం నేను ఇవ్వాలనుకుంటున్నా అంటే, ముందు మనం ఏం చెప్పాలో తెలుసా? నా ద్వారా నువ్వు రక్షణలోకి వచ్చావా అని అడగాలి ఫస్ట్. అంటే లేదండి అయ్యగారు, నేను మీ ద్వారా రక్షణలోకి రాలేదు, మీ వాక్యాలు వింటూ నేను ఆత్మీయంగా బలపరచబడుతున్నా అన్నాడు అనుకోండి. సరే, అయితే మీ ఏ సంఘానికి వెళ్తాం, ఏ సహవాసానికి వెళ్తాం అడుగుతాం. అడిగిన తర్వాత ఆ సంఘం పలానా దగ్గరికి వెళ్తున్నామండి అన్నాడు అనుకోండి. అయితే నీకు తోచిన కానుక ఏదైతే నువ్వు దశంభాగం ఇవ్వాలనుకుంటున్నావో అది నీ సంఘంలో ఏం చెయ్యు, ఇచ్చి నువ్వు ఈ మినిస్ట్రీని బలపరచాలనుకుంటే నువ్వు కృతజ్ఞత కానుక ఏదైనా ఇవ్వాలనుకుంటే మీ పాస్టర్ గారికి గండి పెట్టేసి ఏం చేయొద్దు, నాకు ఇవ్వడం చెయ్యొద్దు. ఏం చేయాలా? నీకు అంతగా ఇష్టం అయితే ఈ సేవను బలపరచాలనుకుంటే ఏం చేయాలా? నీకు కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది కనుక దాంతో 100 రూపాయలు 10 రూపాయలైనా ఏం చేయొచ్చు, దేవుడికి ప్రేరేపణతో ఇష్టపూర్వకంగా ఇచ్చిన దానికి ఎవరు కూడా కాదన్న. కానీ అక్కడ పాస్టర్ని ఎండగట్టేసి ఎక్కడో పెద్ద పాస్టర్లకు ఇచ్చారనుకోండి, ఈ పాస్టర్ ఏడిచాడు అనుకోండి, ఆ మరి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా? ఇప్పుడు ఈ ఇచ్చిన పెద్ద పాస్టర్కి ఇచ్చిన కానుక దేవుడి దగ్గరికి వెళ్దాం, ఆ ఏడుపు వల్ల అక్కడ ఆగిపోద్ది. ఈయనకి నష్టం కలుగుతుంది మళ్ళీ. ఎందుకు? ఈయనకి వాక్యం చెప్పి ఈయనకి ఆత్మీయంగా బలపరుస్తూ కష్టమైన నష్టమైన పరుగులెత్తుకుంటూ రాత్రైనా పగలైనా పరుగులెత్తుకుంటూ వెళ్ళి ప్రార్థన చేసి కాపరి దగ్గరున్నాడు ముఖ్యమా, ఎక్కడో దూరం ఉన్నాడు ముఖ్యమా? సో అందుకనే యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కృతజ్ఞత కానుక ఇవ్వండి, కానీ ఏం చేయొద్దు, దశమ భాగాలు మాత్రం మీ సంఘాల్లోనే ఇవ్వండి. మీ సంఘ కాపురం మిమ్మల్ని పోషిస్తున్నాడు ఆత్మీయంగా, భక్తితోని. మీ జీవితంలో మీరు ఆత్మీయంగా నిలబడాలా, దేవుని రాజ్యంకి వెళ్ళాలని ఎవరైతే మిమ్మల్ని పోషిస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. అదే రూల్. దేవుడు చెప్పింది ఏం చెప్పండి, అదే దేవుడు చెప్పినటువంటి రూల్. కనుక నీపై ఉన్న సేవకునికి ఏం చేయాలి? మీరు మంచి వాటిలో నుంచి వాళ్ళకి ఇవ్వండి. కనుక దశమ భాగాల గురించి యూట్యూబ్లోని వీటిల్లోని చెప్పి చాలామంది ఏమైపోతున్నారు, మళ్ళీ అబాస్పాలు అవుతున్నారు. కనుక వాళ్ళకి దక్షిణ ఇచ్చేస్తారు. ఎవరికి? పూజారికి దక్షిణ ఇస్తారు, అది లెక్కలో రాదన్నమాట. ఒకరికి ఒకటి చెప్పి వెళ్తుంది ఎవరికి? పూజారికి ఒక చెప్ప, దేవుడికి ఒక చెప్పి వెళ్తుంది, దానికి లెక్కలు రావు. కనుక ఏది ఇచ్చినా, ఫలాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా అన్నీ సగం సగం. ఎవరికి? దేవుడు సగం, పూజారి సగం, అన్నీ సగం సగం వెళ్తాయి. కానీ అక్కడ ఏమి చేయరు, ఆ విషయాలు మాట్లాడరు, తప్పు అవి. కనుక దేవుడికి అన్నప్పుడు అక్కడ ప్రస్తావన రాకూడదు. ఏం చేయకూడదు? ట్రోలింగ్ చేయడము. అంటే ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం అండి, ఒక మనిషిని ఇంకో మనిషి విమర్శించాలంటే భయం. ఎప్పుడైతే ఈ చట్టాలు అందరికీ తెలిసిపోయినాయో, వాక్ స్వాతంత్ర చట్టం అని ఒక్కొక్కడు రోడ్డు గొట్టాలు పట్టుకుని వాగడం మొదలెట్టారో, ప్రతి ఓడికి వాక్ స్వాతంత్రం వచ్చింది. మాట్లాడుకోవడం కాదు, బూతులు ఆడుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, పొలిటీషియన్స్ చూడండి, వీధి రౌడీలాగా ఏం చేస్తారు, ఓడికోటి తిట్టుకుంటున్నారు. దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఏమీ లేదు. కనుక భక్తి అనేది దేవుడికి సంబంధించింది కానీ మనిషికి సంబంధించింది కాదు. భక్తి అనేది దేవుని ప్రసన్నత. అంటే ఏంటి? ఆయన ఇష్టపడాలి నిన్ను చూసి, నీ భక్తిని చూసి. భక్తి పుష్పములతో భజించి పూజించి నిన్ను గొలిచేద రావయ్యా అంటే వచ్చేస్తాడైనా. నీ దగ్గర అంత పరిశుద్ధత ఉండాలా, అంత నీతి ఉండాలా, అంత విశ్వాసం ఉండాలా, అంత దైవభక్తి ఉండాలా, అంత ఆత్మీయ స్థితి ఉండాలా. అప్పుడు రావయ్యా అంటే వస్తాడు, కానీ లేకపోతే వెళ్ళయ్యా అంటాడు ఆయన. ఏమంటే చెప్పండి, రావయ్యా అంటే రావాలంటే ఎంతో కష్టం అండి. దేవుడు మనతో మాట్లాడాలి అని మనం ఆశపడాలి అంటే మనం ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఉంటేనే ఎవరు కనిపిస్తారు? మనకి దేవుడు కనిపిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక ఆయన మన పనులు చెప్తాడు. చాలామంది భయం ఏంటో తెలుసు, దైవభక్తిగా ఉన్నారనుకోండి, దేవుడు పని చెప్పేస్తాడని భయం, ఎంత కష్టమైన పని ఇచ్చేస్తాడని భయం. అమ్మో ఇచ్చిన తర్వాత చేయకపోతే ఏమైనా వచ్చిద్దామనో
భయం. భయం ఉండొచ్చు, భక్తులు ఏముండాలి చెప్పండి? భయం ఉండాలి. హిందువులైన వారు చాలామందికి భయం ఏంటో తెలుసా అండి? పూజలు చేయకపోతే ఆ దేవుడు కోపగించుకొని మాకు మా పిల్లలకి ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని భయం. ఈరోజు వాళ్ళు అలా భయపడుతున్నారు, మనకు కూడా భయం ఉంది. ఏంటి చెప్పండి? చర్చికి వెళ్ళకపోతే దేవుడు కోపగిస్తాడేమో భయం. తర్వాత ఏంటి? దేవుడు ఆశీర్వదించడని భయం. దేవుడు మాట అనకపోతే ఏదైనా అంటాడేమోనని భయం. వాస్తవానికి భయం ఉంది, వాస్తవం, అది తప్పు, అదే కరెక్ట్. అదే భయం అనేది ఉండాలని దేవుడు చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయే జ్ఞానానికి మూలం. భయం లేదనుకోండి విచ్చలవిడితనం వచ్చేద్ది. భయం ఉందనుకోండి ఏం చేస్తాం? క్రమశిక్షణ కలిగి ఉంటాం. స్కూల్లో టీచర్ గారు ఉన్నారంటే భయం ఉంటుందా లేదా? చూస్తే ఏం చేస్తారు? తిడతారో లేకపోతే కొడతారో అని భయం ఉంటుంది. అలాగే దేవుడు మనతో ఎప్పుడు ఉంటున్నాడంటే ఎప్పుడు ఏ తప్పు చేయడానికి అవకాశము ఉండదు. క్రమశిక్షణగా ఉంటాం, డిసిప్లైన్గా ఉంటాం, అది కోరుకున్నాడు. అక్రమము చేయువారుల నా యొద్ద నుండి తొలగుడి. మన జీవితంలో క్రమం ఉండాలా, డిసిప్లైన్ ఉండాలా, ఇన్ టైమ్లీ దేవుడి గురించి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం, దేవునితో అనుసంధానం కలిగి ఉండడం. పక్కన వాళ్ళతో కంపేర్ ఎప్పుడు చేసుకోకూడదు. నేను వస్తున్నా ముందు, నా వెనకాల వాళ్ళు వస్తున్నారని కంపేర్ ఎప్పుడు చేసుకోకూడదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఇక్కడ ఎవరిని విమర్శించడానికి ఎవరు తగం. వాస్తవం ఏంటో తెలుసా అండి? దేవుడు అన్నాడు, డు నాట్ జడ్జ్ ఎనీబడి, యూ విల్ నాట్ కమ్ ఇన్ టు ద జ్యూరిస్డిక్షన్. తీర్పు తీర్చవద్దు, నీకు తీర్పు తీర్చబడదు. నువ్వు క్షమించు, నీ తప్పులు నేను క్షమిస్తా. చాలా కరెక్ట్గా ఉన్నాయి దేవుడు చెప్పినటువంటి రూల్స్. నువ్వు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా. నువ్వు ఎవరు తీర్పు తీర్చకపోతే నేను తీర్పు తీర్చను. నీ కంటిలో దూలం ఉంటుంది, ఎదుటివాడి కంటిలో నలుసును చూడనేలా అని ప్రభు అన్నాడా లేదా? అంటే ఇప్పుడు మనం వేలెత్తి ఒకరిని చూపించేటప్పుడు 4 వేలు ఎవరు చూపిస్తాయి? మన లోపాలు ఎవరు చూపిస్తారు? పైన ఉన్నాడు నన్ను చూపిస్తారు. అరే బాబు నువ్వే కరెక్ట్గా లేవు, వాళ్ళకి ఏం చెప్తున్నావా అంటారా లేదా? సో అందుకనంట మనం ఎప్పుడు అంటే మన కంటిల్లో ఉన్నటువంటి నలుసును తీసేసుకొని అప్పుడు చెప్పాలంట. ఏమని? కరెక్ట్గా ఉండండి అని. సో అలాంటి చెప్పగలిగే ధీటైన వ్యక్తి ఎవరంటే మోషే. ఎవరు చెప్పండి? మోసెస్. కల్మషం లేని మనిషి అండి, కల్మషం లేనటువంటి మనిషి. అందుకనే దేవుడు పర్వతాన్ని ఎక్కాడు, ఆయన దగ్గర ఉన్నాడు. లేకపోతే కాలి బూడిదైపోతాడు అడిగి వెళ్తే. కల్మషం లేని, మస్టు లేని నీతిమంతుడు ఎవరు అంటే సాత్వికుడు అనేటువంటి మోషే గారు. ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని 40 దినాలు కూర్చొని ఏం చేశాడు? కిందకు దిగి వచ్చినటువంటి మహాధీరుడు. అటువంటి వీరుడే మోషే గారు. అటువంటి మోషే గారిని స్వయంగా యేసుప్రభువు తన నోటితో ఉచ్చరించారు. మోషే ధర్మశాస్త్రం అన్నారు. ఏమిటి? దేవుడు ధర్మశాస్త్రం కాదంట. ఎవరి ధర్మశాస్త్రం ఇది? మోషే ధర్మశాస్త్రం. ఎంత టైటిల్ ఇచ్చారో చూడండి. అలాగే ప్రభు అంటాడు, మోషే కంటెను ఏలియా కంటెను గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యూదులకి, ఇశ్రాయేల్ ప్రజలైన వారికి తెలిసినటువంటి ఇతర పేర్లు బాగా తెలిసిన నోటెడ్ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏలియా, మోషే గారు ప్రధానమైనటువంటి ప్రవక్తలు. వాళ్ళకి వాళ్ళు ఏది చెప్తే అది రైట్. రోషం గల ప్రవక్త ఎవరంటే ఏలియా. ఎందుకంటే అంత అగ్నిరథం మీద వెళ్ళినటువంటి వీరుడు ఇతను. అందుకనే వీళ్ళిద్దరితో మీటింగ్ పెట్టారు యేసుప్రభువు. ఏమని? ఏం చేయాలా రక్షణ ప్రణాళిక గురించి ఆలోచిస్తూ, ధర్మశాస్త్రం ఒక పక్క, రోషం కలిగిన వీరుడు ఒక పక్క. వీళ్ళు కూర్చోబెట్టి మరి ఏం మాట్లాడారో కూడా తెలియదు. రూపాంతర కొండ మీద వాళ్ళలాగా ప్రభు కూడా మారిపోయి వాళ్ళతో మాట్లాడితే మిగతా వాళ్ళందరూ అలాగా ఏం చేశారు? మతులు పోయే, వాళ్ళకి ఏం గుర్తు రావట్లే. అక్కడ ఏం మాట్లాడుకున్నా ఎవరికి కూడా ఏమి కూడా తెలియదు. అయితే వాళ్ళకి ఒకటి మాత్రం గుర్తొచ్చింది అంటే పర్ణశాల కడతారట. ఎవరికి? అంటే ముగ్గురు కూడా దేవుళ్ళలా కనిపించారు వీళ్ళకి. ముగ్గురికి 3 గుళ్ళు కట్టేస్తాం అంటున్నారు. అక్కడ పర్ణశాలలో కడతాము అంటున్నారు. అంటే పర్ణశాల కట్టుకోవడానికి రాలేదురా బాబు వాళ్ళు, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకొని వెళ్ళడానికి, డిస్కషన్ చేయడానికి వచ్చారు. కనుక ఏలియా ఆత్మ కలిగిన వాడు అన్నారు యేసుప్రభువు. ఏమన్నాడండి? ఏలియా ఆత్మ కలిగిన. అందుకే ఏలియా కంటేనూ మోషే కంటేనూ గొప్పవాడు యేసుప్రభువు వారు. కనుక యూదులైన వారు ప్రభువుని నమ్మాలి. చాలామంది ఏం చేయట్లేదు? నమ్మట్లేదు.
వాళ్ళకి సువార్త ప్రకటించండి అంటే ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళరు వీళ్ళు వెళ్ళి చెప్పలేరు, వాళ్ళు ఎండరు కూడాను. వీళ్ళు చెప్పేది ఎవరికంటే క్రైస్తవులకే చెప్తారు. ఎవరు క్రిస్టియన్స్గా ఉన్న ఫాదర్స్, ఎవరైతే పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఎవరిని ఆకర్షిస్తారంటే చిన్న చిన్న సంఘాల్లో సేవ చేస్తూ కష్టపడి చిన్న సంఘం కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళందరిని ఏం చేస్తారు, పోగేసుకుంటూ ఉంటారు. ఎక్కడో చెన్నైలో ఉంటాడు పాస్టర్ గారు, కానీ ఎక్కడికి వస్తారు, మీ విలేజెస్కి వస్తున్నా త్వరలో అని ఏం చేస్తాడు, మూతికి లిప్టిక్ బాగా పెట్టుకొని మేకప్ ఫుల్గా కొట్టుకొని కారులో ఏం చేస్తారు, కెమెరా పెట్టుకొని మీ విలేజెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ నుంచి 100 మంది తీసుకొని రండి అంటే అక్కడ లేదంటే సువార్త లేదా? అన్యులైన వారు సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఎవరికి పిలుపునిస్తున్నారు? ఇక్కడ వీళ్ళకి ఒకటి ఉంది ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీళ్ళ తాలూకా టీవీ రేటింగ్స్లో కానీ డెమోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. ఆ డెమోగ్రఫీలోకి వెళ్తే ఏ ఏ ప్రాంతాల్లో నుంచి వీక్షకులు అంటే ఏంటి చూస్తున్నారో వారందరూ కూడా లక్షల్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫలానా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ అయ్యగారి ప్రసంగాలు వినేవాళ్ళు 25 లక్షల మంది ఉన్నారనుకోండి. అతను అది కూడా ఒక వారంలోనే చూశారు. చూసి స్పందన ఎంతమంది ఉన్నారంటే లైకులు కొడతారు కదా, లైక్లు షేర్లు కొట్టింది కూడా చూస్తారు. కొడితే దగ్గర దాదాపు 10 నుంచి 20 వేల మంది ఉంటారు. వీళ్ళని చూసుకుంటారు. అంటే మన అభిమానులు పెరిగారు అక్కడ. కనుక ఏం చేయాలా, ఒక 5 లక్షలు అప్పు చేసిన వీళ్ళు అక్కడ మీటింగ్ పెడతాం, ఒక 20 లక్షలు పట్టుకొని మన సేవ మళ్ళీ కొనసాగించుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఎ బిజినెస్. వెంటనే అన్ని బెటాలియన్ దించేస్తారన్నమాట. వాళ్ళు టీం పంపిస్తారు, అన్ని ఏర్పాట్లు చూసుకోమంటారు, వాళ్ళకి భోజనాలన్నీ ఏర్పాట్లు అక్కడ ఉన్న వాళ్ళని అరేంజ్ చేయమంటారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత సెటప్ అని రెడీ అయిపోయిన తర్వాత అయ్యగారు ఫ్లైట్లో ఏం చేస్తారు, మహారాజులకు దిగెళ్ళి స్టేజ్ మీద ఏం చేస్తారు, ఓ 4 మొక్కలు ఓదరగొట్టి వీళ్ళ సాక్ష్యాలు చెప్పి జనాల దగ్గర నుంచి డబ్బులు ఎలా రాగాల, ఎలా మనం ఎంత ఖర్చు పెట్టాము, మరి మిమ్మల్ని ప్రేమించి మీ ఊరికి దేవుడు నన్ను పంపించాడు, మళ్ళీ దేవుని వాడేసుకుంటారు. అక్కడ దేవుడే మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అనగానే ఏం చేస్తారు వాళ్ళందరూ కూడాను, దండుగా అక్కడ ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొంచెం సౌండ్ పార్టీస్ ఉంటాయి కదా, డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను అయ్యగారికి పెద్ద మొత్తంలో ఏం చేస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వాలనుకున్న అయ్యగారు ఇలాగ వచ్చారు మీరు అని ఏం చేస్తారు, ప్రార్థన చేసుకొని ఇస్తే వాళ్ళు ఆయన మూట కట్టుకుని ఏం చేస్తారు, హ్యాపీగా వెళ్తారు. కనుక ప్రియమైన చెప్పి ఇది సేవ అయింది, బిజినెస్ అయిపోయింది సేవ. 4 ఆత్మలు రక్షించాలంటే ఎంత కష్టపడాలో విలియం కేరీ గారిని చూస్తే తెలుస్తుంది. ఏం అవసరం అండి, షిప్పులు కడుక్కొని వచ్చాడు ఆయన, చెప్పులు కుట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి బైబిల్ తర్జుమా చేశాడు. చిన్న విషయం అంటారా? ఏం ఆశించి చేశాడు? జనాలు చీవాట్లు తిట్లు, ఆయన 2 భార్యలు చేసుకుంటే 2 చచ్చిపోయారు ఒకరి తర్వాత ఒకరు, 3 ఆవిడ చేసుకుని 3 ఆవిడ రోగిష్టం అయిపోయింది. ఎన్ని వేదనలు ఎన్ని బాధలు పడ్డాడు అతను. అలాంటి పడి 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 ఆఖరికి ఈ ప్రజలను మార్చడం కూడా అతను ఒక వంతుగా తీసుకుని ఏం చేశాడు, ప్రజల్లో ఉన్నటువంటి బ్లైండ్ బిలీఫ్స్ అన్నింటినీ రూపుమాపి కొత్త చట్టాలను తీసుకురావడానికి మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడినటువంటి వీరుడు విలియం కేరీ గారు. 17 సంవత్సరాలు కష్టపడితే ఒక ఆత్మ రక్షించబడిందట. ఎంతమంది? ఈరోజు చూస్తామంటే చిన్న చిన్న సేవకులు చూస్తే జాలేస్తుంది అన్నమాట. సైకిల్ మీద తొక్కుంటూ చిన్న చిన్న మైకులు పెట్టుకుంటూ వెళ్తూ కొడుతున్నారు, వాళ్ళని చిత్తుకు కొడుతున్నారు. ఒక ఆవిడ బిల్డింగ్ నుంచి వచ్చింది బయటికి. ఏం అవసరం అంటే ఆవిడకి వినడం ఇష్టం లేకపోతే పైనుంచి ఏం చేయాలా, బాబు ఇక్కడ మాకు వెళ్ళిపో అని ఏం చెప్పాలా, వెళ్ళిపోవాలా. కానీ ఆవిడ పైనుంచి మేడ నుంచి దిగొచ్చి చెంపదెబ్బలు కొడుతూ చెప్పు దెబ్బలు కొడుతూ ఆయన అవమానిస్తూ ఇంకా కొంతమంది రమ్మంటుంది కొట్టడానికి కూడా. అంటే ఒక మానవత్వం కూడా లేదన్నమాట వాళ్ళకి. కనీసం ఒక సాటి మనిషిని గౌరవించాలా, ఈ వ్యక్తి ఏదో ఒక దేవుడి గురించి చెప్తున్నాడు కదా, పోనీ ఏ దేవుడైతే ఏంటి, వింటే పోలా, నమ్మాలా ఏంటి అని అనుకుంటే సరిపోదు కదా. ఎందుకంటే అంత ద్వేషం? ఇప్పుడు ఏమైనా ఆయన వచ్చి ఏమైనా దొంగతనాలు నేర్పిస్తున్నాడా, లేకపోతే తాగుడు నేర్పిస్తున్నాడా, లేకపోతే ప్యాకెట్ నేర్పిస్తున్నాడా, లేదంటే మీ పిల్లలు చదువులు ఏమైనా రోడ్డు ఎక్కేస్తున్నాయా, లేకపోతే ఏం తప్పు నేర్పిస్తున్నాడు? సమాజంలో తప్పులు చేసిన వారందరికీ ఎవరు చెప్పు దెబ్బలో కొట్టడు. క్రీస్తుని గురించి బోధిస్తే చెప్పుతో కొడతారు, క్రీస్తుని గురించి బోధిస్తే చేత్తో కొడుతున్నారు,
క్రీస్తుని గురించి బోధిస్తే షర్ట్ చింపేసి వీధుల్లో ఎంటబెట్టి కర్రలతో కొడుతున్నారు. మరి ఇదేమి న్యాయం, ఇదేమి చట్టం, ఇదేమి దుర్మార్గం అంటే ప్రశ్నించేవాడు లేరు. కనుక ప్రతి దానికి కూడా తీర్పు దినం అనేది ఉంది. కనుక ఎవరికి దేవుడు ఏం చేయాలి? తీర్పు తీర్చవద్దు. టైం ఉంది, చెప్పుకుంటూ పోవాలా. తనులు తిన్నవాళ్ళు ఏమో తప్పుడులేం కాదు, వాళ్ళు మహనీయులు, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. వాళ్ళు మనకు ముందు ఉన్నటువంటి పితరులు, అపోస్తులైన పౌలు గారు, అపోస్తులు అందరూ కూడా అలాగే హింసించబడి, కొట్టబడి, చంపబడ్డారు. క్రీస్తు దగ్గరికి రాజుల్లాగా వెళ్ళారు, యువరాజుల్లాగా. కనుక అటువంటి గొప్ప సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఉండాలి. కనుక వాళ్ళు అది దైవభక్తి అక్కడ నిరూపింపబడింది. కొడతారంటే దండం పెట్టి పారిపోయేవాడు సాటిస్ఫాక్షన్ లేదా భక్తిలో. వెను చూపించేవాడు, పారిపోయేవాడు భక్తిలో నిలిచినవాడు కాదు. భక్తి అంటే డూ ఆర్ డై, అంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధం. అందుకనే ఈ మాటకు మరొక మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దైవభక్తిలో ఏముండాలా? బ్రతుకుటే క్రీస్తులా బ్రతకాలా, చచ్చిపోతే ఎవరి కోసం చనిపోవాలా? క్రీస్తు కోసం చనిపోవాలా. కనుక ఆ మాటకి ఈ మాట ప్రత్యుత్తరంగా తీసుకొని మన జీవితాన్ని ఏం చేయాలా? స్వపరీక్ష చేసుకొని దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికి అభ్యాసం చేయాలా. అటువంటి దైవభక్తి దేవుడు మనందరికీ నేర్పించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్.